కూతురా నా చిన్న కూతురా బాలా చిన్నమ్మ అమ్మ నా చిన్న కూతురా గోవిందా గజ్జలాంటి నీ పదముతో నా గల్లున్న రావమ్మ అమ్మ నా చిన్న కూతురా గోవిందా ఆటలాడుతా పాట పాడుతా నీవే రావమ్మ అమ్మ నా చిన్న కూతురా జై శ్రీమద్రమారమణ గోవింద. అమ్మా కుమార్తె గజ్జలాంటి నీ పాదముతో గల్లు గల్లు తల్లి వద్దకు రావమ్మా. మమ్ముల దీవించుమా వినాయక విఘ్నమ కలిగించక చక్కని స్వామి చక్కని స్వామి చల్లని తండ్రి మమ్ముల దీవించుమా వినాయక విఘ్నమ కలిగించక చక్కని స్వామి చల్లని తండ్రి మమ్ముల దీవించుమా వినాయక విఘ్నమ కలిగించక చక్కని స్వామి చల్లని తండ్రి మమ్ముల దీవించుమా వినాయక విఘ్నమ కలిగించక చక్కని స్వామి. జై లక్ష్మీ రమణ గోవింద రాధికారమణ
గోవింద చిన్నమ్మ తల్లి పాదమే కదా గోవింద. మరి నేటి దినమన మన గ్రామమందున ఇంతటి కార్యక్రమం జరగడానికి ముఖ్య కారణము ఈ లోకం వదిలి పరలోకమును చేరిన గౌరవనీయులు పెద్దలు ఓవమ్మ గారి ఆత్మశాంతి కోరుతూ వారి కుటుంబ సభ్యులు అన్నదానములతో హరినామస్మరణతో వారికి వైకుంఠ ప్రాప్తి చేకూరాలని ఇట్టి కథా కాలక్షేపం జరిపింపబడుచున్నదండి. మరి ఇట్టి సమయమున ఓవమ్మ గారి ఆత్మశాంతి కోరుతూ కుటుంబ సభ్యులు కానీ బంధుమిత్రులు కానీ ఎవరైనా వారి పేరు పగడించే వాళ్ళు ఉంటే ఒక 5 నిమిషాలు పగడించవలసిందిగా కోరుకుంటున్నాము. మరి మనవడు మనవరాలైనటువంటి ఏం పేర్లమ్మా కమలమ్మ, రమణమ్మ, మంజునాథ గారు కూడా తన అవ్వగారి ఆత్మశాంతి కోరుతూ ఈరోజే కదా మా అవ్వగారిని తలంపజేసేదని 10 మంది సభలు 200 రూపాయలు ఇచ్చి పేరుగా తలంపజేస్తున్నారండి. వారిని వారి కుటుంబం సర్వదాక దేవదేవుడిగా కాపాడుగాక. చక్కనైనా ఓవమ్మ గారు ఎక్కడున్నావో నీవు లేక కుటుంబమంతా వెళ్ళిపోతారు మా తల్లి చక్కనైనా ఓమ్మగారు ఎక్కడున్నావో నీవు లేక కుటుంబమంతా కుమిలిపోరానే మా తల్లి బాధపడినాది. కొడుకులు కోడాళ్ళ వదిలి వెళ్ళిపోతీవా తండ్రి, మనవడు మనవరాళ్ళ నిడచి చెల్లిపోతీవా తల్లి, దేవలోకము చేరినావా తల్లి ఓవమ్మ తల్లి మాయమ్మ. చక్కనైనా ఓమ్మగారు ఎక్కడున్నావో నీవు లేక కుటుంబమంతా కుమిలిపోయానే ఓ తల్లి బాధపడినానే. దారి తప్పి పోతివా మీ వారి సంగతి మరచినావా, దారి తప్పి పోతివా మీ వారి సంగతి మరచినావా, దేవలోకములోన చేరి దేవతైనావా దిగి రాక ఉన్నావా. చక్కనైనా ఓమ్మగారు ఎక్కడున్నావో నీవు లేక కుటుంబమంతా కుమిలిపోయానే మా తల్లి బాధపడినానే. జై సముద్రమారముని గోవిందో, ఓమ్మ గారి ఆత్మశాంతికి ఒకసారి గోవిందో, గోవిందన్న వారి మార చెంబు ఒకసారి గోవింద, డబ్బులు పెట్టుకొని ఎల్దేకుండా ఉండాలకు ఒకసారి గోవిందా. మరి ధన్యవాదాలండి. ఎప్పుడు ఎల్దేస్తామని ఉండారు. నేటి దినమున చెప్పి 5,000 వస్తుంది మా ఊళ్ళో చదివింపులు మామూలుగా అయ్యారు మా ఊళ్ళో అయితే అని చెప్పినాడు. ఊరికి మేము కళాకారులం ప్రజా కళాకారులం కళాబాటసారులం, కళయే మా జీవితం కళలకే మేమంకితం, కళయే మా జీవితం కళలకే గాత్రమే మా జీవన సూత్రంగా బ్రతుకుతాం. మేము కళాకారులం ప్రజా కళాకారులం కళాబాటసారులం. కలి కడుపులపై కంజిరగలు వేయిస్తాం, మా కలి కడుపులపై కంజిరగలు వేయిస్తాం, మా ఎండిన డొక్కలతో డప్పులు మోగిస్తాము,
మా పెదవులపై పదముల నాట్యం చేయిస్తాము మా పెదవులపై పెదవుల నాట్యం చేయిస్తాము మేము కళాకారులం ప్రజా కళాకారులం కళా బాటసారులం కలయే మా జీవితం కలలకే మేమంకితం కలయే మా జీవితం కలలకే మేమంకితం గాత్రమే మా జీవన సూత్రంగా బ్రతుకుతాం మేము కళాకారులం ప్రజా కళాకారులం కళా బాటసారులం ఎట్లో దయదలిచిన అదే సంతోషం. మరి అక్కగారి ఆత్మశాంతి కోరుతూ చెల్లెలైనటువంటి లక్ష్మమ్మ గారు అక్క ఓబమ్మను మరవలేక 10 మంది సభలు 100 రూపాయలు ఇచ్చారండి. వారిని వారి కుటుంబం సర్వదక్క దేవుడు కాపాడుగాక. మా యొక్క ఏడున్నదో ఓవమ్మ మమ్మదిలి వెళ్ళిపోయే మా యొక్క ఏడున్నదో ఓవమ్మ అయ్య దేవలోకములో నా తల్లి చేరుకున్నావమ్మా నిన్ను మరవాలేక నీ చెల్లెలు లచ్చుమమ్మ నిన్ను మరవాలేక నీ చెల్లెలు లచ్చుమమ్మ 10 మంది సభలో నా నిన్ను పేరుగా పగడించని గోపుదానములిచ్చి నిన్ను గొప్పగా పగడించని గోపుదానములిచ్చి అయ్య వస్త్రదానములిచ్చి నిన్ను వైకుంఠమే పంపని అయ్యో మా యొక్క ఏడున్నదో ఓవమ్మ అమ్మదిలి వెళ్ళిపోయే దేవలోకములో నా తల్లి చేరుకున్నావమ్మా దేవలోకములో జరిగిన చుందరిత ఓవమ్మ గారి ఆత్మశాంతి కోరుతూ మనవరాళ్ళు విజయ్ చందన గారు కూడా 10 మంది సభలో 100 రూపాయలు ఇచ్చారండి. వారిని వారి కుటుంబం సర్వదక్క దేవుడు కాపాడుగాక. మేలు 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 ఓవమ్మ నీ రాజా తనయ మహాని బాబా వెలుగోరే సంపదలేవమ్మా అమ్మ నీ మీద పెమసేత నీ మనవరాళ్ళు గారైనా నిన్ను ఏమిచ్చి ఆ ఎండి కానుకలిచ్చి నిన్ను వేడుకతో పగిడి ఆ రాగి కానుకలిచ్చి నిన్ను రక్షణ పగిడి అయ్యో గోదానములిచ్చి నిన్ను గొప్పగా దేవలోకమే చేరుకుంటివా మేలు 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 ఓవమ్మ నీ రాజా తనయ మహాని బాబా వెలుగోరి సంపదలేవమ్మ వారవారము నాడు శుక్రవారము నాడు చక్కన్ని దినమున తల్లన్ని పొత్తులు కొడుకోలా విడనాడే కోడల్లా విడనాడే అల్లుల్లా ఆడబిడ్డ దేవలోకమే చేరుకుంటివా సముద్రమారమణ గోవింద. కోడలైనటువంటి వెంకటలక్ష్మమ్మ గారు తన అత్తగారి ఆత్మశాంతి కోరుతూ కనకంబరాలు పెట్టుకొని వచ్చి 100 రూపాయలు ఇచ్చారండి. వారిని వారి కుటుంబాన్ని సర్వదాక్క దేవుడు చల్లగా కాపాడవలసిందిగా కోరుకుంటున్నాం. పుట్టింది పురిటిలోన పోయేది మట్టిలోన పుట్టింది ఈ ఇల్లు స్థిరము కాదమ్మా ఓ ఓవమ్మ గారు నీ ఇల్లు వేరే ఉందమ్మా మూడు నాళ్ళ ముచ్చటకై భూమిపైకి వస్తివమ్మా పాపాలు ఎన్నో చేస్తివే
ముక్తి నీకు ఎలా గల్లుకునే అమ్మ నీ అన్నదమ్ములు నీ ఆలు బిడ్డలు కంటి ముందు నాటకమమ్మ ఓ గోవమ్మ గారు నీ వెంట ఎవరు రారమ్మా హరిగిడ సుందరిత ఓం గారి ఆత్మశాంతికి ఒకసారి గోవింద పెద్ద కుమారుడు సుబ్బన్న కోడల వెంకటరమణమ్మ గారు కూడా ఓం గారి ఆత్మశాంతి కోరుతూ ఏం పాట పాడదాం డ్యాన్స్ పాట పాడల్లా అది డ్యాన్స్ పాట అని మగముడిక పగుడే పాటలు పాడల్లా జై సుభద్రమారమణ గోవిందు మమ్ముల విడనాడి పోతివా మాకు కంటి శోకం పెట్టిపోతివా దేవదేవా అయ్య కొడుకుల విడనాడిపోతివా నీవు కొడుకు విడనాడిపోతివా అల్లుల విడనాడిపోతివా ఆడబిడ్డను విడనాడిపోతివా అమ్మ దేవలోకము చేరుకుంటివా నీవు స్వర్గలోకము చేరుకు